సో ఈయన ఏమంటున్నారంటే, అది మాట్లాడిన తర్వాత అక్కడున్న ఒక విలేకరి అడిగారనమాట. మీరేమో రెడ్ బుక్ తీసుకొచ్చారు కదా! జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక డిజిటల్ బుక్ ఒకటి తీసుకొస్తున్నామని చెప్పేసి ఒక యాప్ తీసుకొస్తున్నాము. నెక్స్ట్ వచ్చాక ఇలా చేస్తున్నామంటున్నారు. మరి దానికి ఏం చేస్తారు మీరని చెప్పారు. దానికి ఏమంటున్నారంటే పెమ్మసాని గారు, ఓకే. పెట్టుకుంటే పెట్టుకున్నామండి. అంటే 2019కి ముందు ఈ ఆంధ్రప్రదేశ్‌ని చాలామంది సీఎంలు వచ్చారు. అది పరిపాలించారు. బట్ ఇప్పుడుకొచ్చి ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా విష సంస్కృతితో ఎవరు కూడా పరిపాలించలేదు. కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఉదాహరణగా తీసుకుంటే కనుక ఆయన కొన్ని పేర్లు చెప్పారు. అచ్చెన్నాయుడు గారిని కానీ, లేదంటే రఘురామ కృష్ణరాజు గారిని కానీ జైల్లో తీసుకెళ్ళి కొట్టారు. 3rd డిగ్రీ కూడా ఇచ్చారు. గీతా యూనివర్సిటీకి వెళ్ళడం, అది చేయడం, ఇచ్చేయడం, ఇలాంటి ఘోరాలన్నీ చేశారు. సో వాళ్ళు ఎన్ని చేసినా కూడా వన్స్ ఒకవేళ అలా అధికారంలోకి వస్తే కదా వాళ్ళు ఇలా చేసేది. ఆయన అధికారంలోకి రారు. వచ్చినా కూడా సో నెక్స్ట్ మేము కూడా వస్తాం కదా. ఇలా ఓడిపోయిన 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిన వైసీపీయే మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ అధికారంలోకి రాలేమా? సో మేము వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి పెమ్మసాని గారు చెప్తున్నారు.